రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,092 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై భారీ స్థాయిలో విజయం సాధించారు. కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి ఆయన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే వచ్చారు. నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు రూరల్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయగానే గోరంట్లకు ఒకేసారి 903 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత ఏ దిశలోనూ వెనక్కి తిరిగి చూసుకోనక్కర లేకుండా అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ రూరల్ నుంచి 7వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రూరల్ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా గతంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో గోరంట్ల కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో కూడా ఆయన గెలుపొందారు. రికార్డు మెజారిటీ సాధించారు. రాష్ట్రంలో తొలి ఫలితంగా బుచ్చయ్యను ప్రకటించగా ధృవీకరణ పత్రం అందుకున్న తొలి ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. టీడీపీ నుంచి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 1,29,060 ఓట్లు, వైసీపీ సిహెచ్ఎస్ వేణుగోపాలకృష్ణకు 64,970 ఓట్లు వచ్చాయి. ఆయన విజయం సాధించడంతో రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, అరాచక ఆటవిక విధానానికి సైకో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు త్వరలో రాబోతుంది. ప్రజలు మేల్కొంటారు. భయానక పరిస్థితి తెప్పరిల్లి ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని నేను మొదటి నుంచి నమ్మాను, విశ్వసించాను. అదే చెప్పాను. అదే నిజమైంది. ఈ రోజున ఏనాడు లేనంత మెజార్టీతో మేమంతా గెలుస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లు గెలుచుకొని 4 తెలుగుదేశం వాళ్ళకి చేర్చుకొని కూడా పరిపాలన చేయడం చేతగాక అసమర్థ విధానాలతో, అవినీతి విధానాలతో భ్రష్టుపట్టిపోయింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక భయానక పరిస్థితి. నియంత్రిత పోకడలతో చట్టం అన్న గౌరవం లేదు, న్యాయం అన్న గౌరవం లేదు, రాజ్యాంగం అన్న గౌరవం లేకుండా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డికి పెద్ద గుణపాఠం అని మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ని పట్టాలెక్కించవలసిన నాయకులు ఏ విధంగా తప్పుదారి పట్టించారో మనం చూసాం. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఐక్యకూటమిగా ఈ దుర్మార్గ పరిపాలన చన్మగీతం పాఠాలను నిర్ణయించాం. దాని ప్రకారం ప్రజలంతా కూడా చైతన్యవంతులై ముందుకు వచ్చారు. నేనైతే విశ్వసించాను. ఒక వేవ్, బ్రహ్మాండమైన వేవ్ క్రియేట్ అయింది. పోవాలే జగన్ పోవాలి, సైకో పోవాలన్న భావన ప్రజల్లో ఉంది. నిరుద్యోగ యువత కానీ, దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ ఒకటే మాట, పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, మన బతుకులు బాగుపడాలి, రాష్ట్రం అధోగతి కాకుండా చూడాలని భావించారు. చంద్రబాబు గారు లాంటి నాయకుడి యొక్క చైతన్య విధానాలతోటి రాష్ట్రం మళ్ళా పునరుజ్జీవన నమ్మకంతో ఇవాళ ఓట్లేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా విజయంలో పాల్పంచుకున్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో మచ్చ లేకుండా, మాట పడకుండా, అవినీతి అక్రమాలకు చోటు లేకుండా, అభివృద్ధి జయంగా గ్రూపు రాజకీయాలకు అత్యంతంగా నేను పనిచేశాను. రామారావు గారి స్ఫూర్తితో వచ్చాము. అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఈ స్థాయిలో ఉన్నాము. చంద్రబాబు గారి యొక్క కృషితో ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. దానిలో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి విజయం. ఏనాడు నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 38,000 మెజార్టీ, దాదాపుగా రెట్టింపు మెజార్టీ ఇవాళ రావడం నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఇంటికి న్యాయం జరిగింది, వాళ్ళే మాకు ఓటేస్తారని చెప్తూ వచ్చిన వైసీపీ నాయకులకు మీరేం చెప్తారు? న్యాయం కాదు, అన్యాయం జరిగింది. నొక్కుడు పేరుతో నొక్కేశారు. ఎక్కడ చూసిన అవినీతి, ఏ రంగంలో చూసిన అవినీతి, అక్రమార్కులు, రాష్ట్రం చిన్నాభిన్నం, ఉద్యోగాలు లేవు, బటన్ నొక్కుడు పేరుతోటి అవినీతి నొక్కాడు. ఇవాళ అవన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. ఏ విధంగా భూములు కబ్జా చేశారు, ఏ విధంగా మైనింగ్ కబ్జాలు చేశారు, ఏ విధంగా ప్రజలు భయానక వాతావరణం గురి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జైలు పాలు చేశారు, ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. తగిన గుణపాఠం ప్రజలు ప్రజాకోర్టులో శిక్ష వేశారు. ఈ జగన్మోహన్ రెడ్డికి తలెత్తుకొని లేకుండా శిక్ష వేశారని నేను భావిస్తా ఉన్నాను. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మినిస్టర్ రేస్లో మీరు మొదటిగా ఉంటారని వస్తున్న అవన్నీ పార్టీ నిర్ణయాలండి. 42 సంవత్సరాలుగా నీతిగా, నియమంగా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి, ఒకే సిద్ధాంతం కట్టుబడి నిలబడ్డాను. మంచి విజయాలు సాధించాను. ప్రజల మధ్యనే ఉన్నాను. ప్రజల కోసమే పనిచేశాను. గ్రూపులు లేవు నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండరు. నా వరకు నేను ప్రజల కోసమే పనిచేశాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. నా వంతు సహకారం రాష్ట్రానికి, ప్రజలకు చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఆశించడంలో తప్పు లేదు. అది పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.